ఫలం అంటే ఏంటి తెలుసా? నువ్వు చేసే వృత్తిలో ఆ వృత్తిని బట్టి నువ్వు ఫలాన్ని అనుభవించాలి. నువ్వు చేసే వృత్తి, నీవు చేసే పని, నీ ఉద్యోగం వలన గంగలో కలిసిపోకూడదు, నేలపాలు చేయకూడదు, బూడిదలో పోసేయకూడదు. అది నువ్వు చేయకూడదు, నీ పిల్లలు చేయకూడదు. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? తండ్రి కష్టాన్ని పిల్లల గంగలో కలిపేస్తున్నారు, లేదా పిల్లల కష్టాన్ని తల్లిదండ్రులు గంగలో కలిపేస్తున్నారు. దాని ఫలం అనుభవించాలి. శ్రమ యొక్క ఫలం అనుభవించాలి. అర్థమైందా? మనిషి ఎంత కష్టపడి పరిగెడుతున్నాడు. ఈ మధ్యనే ఒక క్యాథలిక్ అబ్బాయి బెట్టింగ్ యాప్లు ఆడి రమారమ్మి 40 లక్షలు పోగొట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గంజి తాగి పైకి వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, రిటైర్ అయ్యారు. ఎన్నో ఏళ్ళ కష్టాన్ని దాచుకున్న ప్రతి దీన్ని కొడుకు ఏం చేశాడు? బెట్టింగ్లో పెట్టి గంగలో కలిపేశాడు. అందుకే ఎంత శ్రమ పడుతున్నావో శ్రమ పడిన సంపాదనంతను గౌరవించాలి కూడా. అర్థమైందా? సో అది నాకు తెలిసిన ఫ్యామిలీ, ఇక్కడ గతంలో పనిచేసిన ఆ వెంగాపురం విచారణలో తండ్రి చనిపోయాడు. తండ్రి తాగుడికి వాటికి బానిస అయిపోయి చనిపోయిన తర్వాత తల్లి వెంటనే కుటుంబ బాధ్యతలు ఎత్తుకొని, ఏమండి మరి భర్త చనిపోయాడు కదా, ఇప్పటి వరకు నేను బయటికి వెళ్ళకుండా భర్త తాగిన ఒక 500 దగ్గర 200 ఇంటికి ఇచ్చి కడుపు నింపాడు కదా, ఇప్పుడు పోయాడు, 2 పిల్లలు, 2 కొడుకులే, మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించిన ఆ తల్లి ఏం చేసిందంటే వెంటనే ఒక తట్ట కొనుక్కొని చెనక్కాయలు ఒకరోజు, తేగలు ఒకరోజు, అర్థమైందా? తేగలు చెనక్కాయలు ఇవి ఊరు తిరుగుతూ అమ్మేది. 2 బిడ్డల్ని చదివించింది, 2 బిడ్డల్ని కోచింగ్లకు పంపించింది. అవనిగడ్డ 2 తాను తట్ట పట్టుకొని ఊరూరు తిరుగుతూ ఆమె కష్టాన్ని, ఆమె చెమటను చూసినటువంటి 2 బిడ్డలు బాగా చదివి 2 గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమె కష్టం, ఆమె శ్రమ వృధా కాలేదు. ఇదిగో ఆయన శ్రమను వృధా కానియన వాడే ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఆ బాలయేసు. బిడ్డలారా, మీ తల్లిదండ్రుల శ్రమను గంగలో కలిపేయొద్దు, బూడిదలో పోయొద్దు, నేలపాలు చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీ స్వెట్, ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఎ టబర్నకల్. చెమటట శ్రమించేవాడి శ్రమిస్తున్నప్పుడు కారే ప్రతి చెమట చుక్క ఒక దైవ మందసంతో సమానం. గట్టిగా చప్పట్లు కొడదాం. వృధా కానీయకూడదు. అదిగో బాలయేసు వాళ్ళ శ్రమని వృధా కానీయలేదు, వాళ్ళ కష్టాన్ని వృధా కానీయలేదు. వేద పండితుల మధ్య కూర్చొని పండితులతో, ధర్మశాస్త్రంలో ఆరితేరి ఉన్నటువంటి వాళ్ళతో తర్కిస్తూ ఉంటే, వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటే విస్మయం ఉంది.
ఈ బాలునికి ఎట్టివాడగును, ఈ బాలునికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. అంటే తల్లిదండ్రుల కష్టాన్ని వృధా కానీయలేదు. నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు ధన్యమైన తల్లిదండ్రులను కొనియాడాడు. వాళ్ళ శ్రమ వృధా కాలేదు. ఈలలో నాకే దోషం కనిపించడం లేదు అని పిలాతు అన్నాడు. దోషరహితుడిగా చక్కని విలువలతో పెంచారు కాబట్టి, వాళ్ళ శ్రమను వృధా కానీయలేదు కాబట్టి పిలాతు అన్నాడు, ఈలలో నాకే దోషము కనిపించటం లేదని. చివరికి సైన్యాధిపతి అంటాడు, ఇతడు నిస్సందేహముగా దైవ కుమారుడు అన్నాడు. ఎంతకన్నా కొడుకులు చేయవలసింది ఏముందండి? ఎంతకన్నా పిల్లలు చేయవలసింది ఏముంది? శ్రమను వృధా కానీయకూడదు.